వాళ్ళు చెప్పండి. బావుందా? బాలేదా? ఎవరు నువ్వొక్కడివే ముందుంటది అది అనుకున్నా. కానీ అయిపోయింది. పులిహోర నచ్చదు. ఆ? అది నెట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఎవరికి ఇనిపిచ్చుండదు. మీనా స్వాతినా? ఓకే. ఇప్పుడు నేనేం చేసినా? ఏం చేయలేదు. ఏం చేసావు రాజ్? నువ్వు గుడ్ బాయ్ రాజ్. అక్కా! నా కోసం అక్కా! అక్కా! నెల్లూరు నీరజ సాంగ్ అక్కా. నెల్లూరు నీరజా? నాకు తెలవని పాటలన్నీ అడుగుతున్నారేంటి తమ్ముడా మీరు? నేను నా తమ్ముడిని అనుకున్నా రాజ్ కుమార్. నా తమ్ముడి నాటకాలు చేస్తే ఏసేస్తాడు. ఏమన్నా పాట చెప్పు. ఏం పాట చెప్పాలి? నాకు మరీ హలో! కొత్త సాంగ్స్ రావు. మరీ పాత సాంగ్స్ రావు. మీడియం సాంగ్స్ వచ్చు. మెలోడీ సాంగ్స్ ఏమన్నా పెట్టండి పాడతా. ఓర్ని మీ దుంపలు తెగ. ఏమైంది చరణ్? రాజ్ మరదల్ని సచ్చింగా? అమ్మే హాయ్ అమ్మే ఉన్నావా? నాకు ఈ ఒక్క సాంగే మంచిగొచ్చే. ఆ ఒక్కటి గూడా. నేను వినలేదు ఆ ఒక్కటి కూడా. రెడీ. జస్ట్ ఆర్డర్ మీ. ఎవరినేస్తావు రాజ్? అమ్మీ పాపా అను నువ్వు పాడిన సాంగ్ సూపర్. ఇన్నావా స్వాతి? నిజంగా ఇన్నావా? నాకు ఆ సాంగ్ ఇష్టం మళ్ళా వాడు. రీసెంట్ గా నన్ను ఒకరు అడిగారు. నాకు తెలియదు అని చెప్పా. మీకు తెలిస్తే చెప్పక్క. పరమ ఏంటని? శివుని డాటర్ నేమ్ ఏంటక్క? పోచమ్మ తల్లి. పరమశివుని కూతురి డాటర్. పేరంట పోచమ్మ తల్లి. నల్ల పోచమ్మ తల్లి. పాడక్క. స్వాతితో వద్దులే టాటాలు. ఉంటది. ఉమ్? తిన్నారా సిస్టర్ అని అడుగుతుంది అమ్మి. తిన్నా ఇప్పుడే. నేను వినలే. విన్నా బేబ్. వన్స్ మోర్ ప్లీజ్. నా వాయిస్ కొంచెం మంచిగా లేకున్నా చెప్పు, నేను ఆపుతా. నో ఎల్లమ్మ తల్లి. పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఇద్దరు తన కూతుర్లనే అంటారు. రేణుక ఎల్లమ్మ కాదు. తల్లి పోచమ్మ తల్లి మళ్ళీ వేరు వేరు ఉంటది. స్టోరీలలో అయితే నేను నల్ల పోచమ్మ తల్లి చూసా. ఎందుకంటే ఆమె గర్భం దాల్చినప్పుడు శివుడు ఆమెను కొంచెం అనుమానపడి మంటలలో సీతాదేవి లాగా పరీక్షిస్తేనే కదనే మంటలలో పుట్టి ఆమె నల్లగా వస్తది పాతాళ లోకంకెళ్ళి. నల్లపోచమ్మ స్టోరీ అంటే అర్థం అవుతది. ఆమె కడుపులో మోసిందైతే నల్లపోచమ్మ తల్లిని. నల్లగా ఉడుతదే. నల్లగా ఉడుతుంది. ఆ? పుట్టిందంటే ఏమో నల్లపోచమ్మ నల్లగానే ఉడుతది. నల్లగా ఉడితే అందరూ మంచిగా చూడరు అనుకుంటా. మంచిగా చూడకపోతే ఇదే ఏమంటారు, అందరికి ఇప్పుడు ఇవి వస్తాయి చూడు, ఇవేమంటారు, అమ్మవారు వచ్చిందంట చూడు, అట్లా చేస్తది అందరికి. అయితే నేను చూసిన స్టోరీ చెప్తా చూడు. నల్లపోచమ్మ చరిత్ర నేను చూసిన దాంట్లో ఆమె ఏమిచ్చిందంటే ఈమె గర్భం కోసం భూలోకం అడిగితే శివుడకపోతే భూలోకంకి వస్తది ఆమె. వచ్చినప్పుడు అదేంటి పురుగు పట్టని పువ్వు, ఎంగిలి చేయని నీళ్లు అని చెప్పేసి కొబ్బరికాయ గురించి చెప్తాడు ఆయన. చేసినప్పుడు శివుడే మన సన్యాసి వేషంలో వస్తాడన్నమాట. వచ్చి ఆమెకి చెప్తాడు, నువ్వు ఇది తీసుకొస్తే నేను నీకు బిడ్డనిస్తా అని చెప్పేసి ఇస్తాడు. దీనికి పాస్ట్ స్టోరీ ఒకటి ఉంటది. ఒకరికి ఈయన వరం ఇస్తా అని చెప్పేసి చెప్తాడు. ఇచ్చిన వరాన్ని మర్చిపోతా అని నాలుక మీద రాసుకుంటారు. ఎవరు? శివుడు. ఈ భూలోకంకి వచ్చినాక ఆమె ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసి ఆ పువ్వు ఆయనకి ఇచ్చేసి ఆ టెంకాయ కొబ్బరి ఉంటది కదా, ఆ కొబ్బరిని ఆయనకి నైవేద్యం లాగా సమర్పిస్తది. పువ్వు ఆయనకి పెట్టిన తర్వాత ఆయన ఉసిరికాయ ఇస్తాడు. ఉసిరికాయ తిన్నాక ఈమె గర్భం దాల్స్తది. ఈ ఇచ్చిన వరాన్ని ఆయన మర్చిపోతాడు, రాసుకుంటాడు అన్నమాట మర్చిపోవాలని చెప్పి. యూట్యూబ్ లో కొట్టు వస్తుంది.